today topic is resistivity of various materials. So in previous session we will discuss about the Ohm's law. మనం Ohm's law గురించి previous session లో నేర్చుకున్నాం. సో Ohm's law మనకి ఏం డిఫైన్ చేస్తుంది అంటే the relation existed between the potential difference and the current. ఒక కండక్టర్ నుంచి ఒక కండక్టర్లో కానీ ఒక సర్క్యూట్లో కానీ మనకి ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో ఈ కరెంట్ అనేది పాస్ అవుతుంటే అక్కడ మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ అనేది మనకు వీకి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ యొక్క రిలేషన్ని మనం ఏం చేస్తున్నామంటే ఓమ్స్ లాగా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్. సో ఇక్కడ మనం ప్రొపోర్షనల్ సింబల్ తీసేసిన మనకి ఏమొస్తుందంటే రెసిస్టెన్స్ ఆర్ అనేది వస్తుంది. దట్ మీన్స్ వి ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఐ. ఇట్ డిఫైన్స్ ద ఓమ్స్ లా. సో నెక్స్ట్ వన్ మనం వచ్చేసి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ వచ్చేసి మనకు మెయిన్గా టూ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఆ కండక్టర్ యొక్క లెంత్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్. సో మనకు వచ్చేసి రెసిస్టెన్స్ మెయిన్గా టూ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. వన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్, అనదర్ వన్ ఈజ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్. సో ఇక్కడ ఈ రిలేషన్ ఎలా ఉంది అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది ఈ యొక్క లెంత్కి మనకు డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఉంటుంది, క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ టూ ఈక్వేషన్స్, ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో ఇక్కడ మనం ప్రొపోర్షనల్ సింబల్ తీసేసినాం మనకు వచ్చేసి కాన్స్టెంట్ రిప్రజెంట్ చేస్తాం. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం రో అంటున్నాం. సో ఇక్కడ రో అంటే ఏంటి అంటే మనకు రెసిస్టివిటీ. సో దిస్ ఈజ్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్. మనం వచ్చేసి ఈ యొక్క రెసిస్టెన్స్ టాపిక్లో మనం ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సో మరి ఇక్కడ ఈ రెసిస్టివిటీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది. సో రెసిస్టివిటీ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ మెటీరియల్. అంటే ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు ఏ యొక్క మెటీరియల్తో మనం దాన్ని ఫామ్ చేస్తున్నాం దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది తప్ప దాని యొక్క డైమెన్షన్స్ పైన మనకు డిపెండ్ కాదు. బట్ కమింగ్ టు రెసిస్టెన్స్, మనం రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ రెసిస్టెన్స్ అనేది మనకు ఆ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లెంత్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా పైన కూడా మనకు డిపెండ్ అవుతుంది. అంటే దాని యొక్క డైమెన్షన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో డైమెన్షన్స్ పైన డిపెండ్ అయినప్పుడు మనకు వాల్యూస్ అనేవి చేంజెస్ ఉంటాయి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ దిస్ రెసిస్టివిటీ. సో ఈ రెసిస్టివిటీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్, ఓన్లీ నేచర్ పైన మాత్రమే మనకు డిపెండ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు ఈ యొక్క డిఫరెంట్ మెటీరియల్స్కి వచ్చేసి మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ద రెసిస్టివిటీ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్, ఓన్లీ నేచర్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ దిస్ రెసిస్టివిటీ ఈజ్ మెయిన్లీ వేరియస్ వాల్యూస్. దీనికి వచ్చేసి మనకు డిఫరెంట్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ మెటీరియల్స్కి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూని బేస్ చేసుకుని మనం వచ్చేసి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నేచర్. సో వాటిని వచ్చేసి మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. సో వాట్ ఆర్ దో 3 టైప్స్ మీన్స్ ఫస్ట్ వన్ ఈజ్ కండక్టర్స్, next one is semiconductors, and next one is insulators. These are the 3 different types of materials existed in the nature. So ఈ కండక్టర్స్ కి సెమీకండక్టర్స్ కి ఇన్సులేటర్స్ కి మనం వచ్చేసి జనరల్గా దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాము అంటే ఈ కరెంట్ అనేది దాని నుంచి ఎంతవరకు పాస్ అవుతుంది. ఇఫ్ దే కెన్ అలో కరెంట్ అనేది దాని ఎలక్ట్రిసిటీ నుంచి దాన్ని అలో చేసే వాటిని కండక్టర్స్ అంటున్నాం, అలో చేయకపోతే వాటిని ఇన్సులేటర్స్ అంటున్నాం. సమ్ టైమ్స్ దే కెన్ అలో అండ్ సమ్ టైమ్స్ దే కెనాట్ అలో. దట్ మీన్స్ దోస్ ఆర్ కమింగ్ అండర్ సెమీకండక్టర్స్. సో దీని వచ్చేసి మనం నెక్స్ట్ ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ దిస్ రెసిస్టివిటీ వాల్యూ. ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూని బేస్ చేసుకుని మనం ఈ కండక్టర్స్ని సెమీ కండక్టర్స్ని ఇన్సులేటర్స్ని డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ దోస్ వాల్యూస్ మీన్స్ ఫర్ కమింగ్ టు కండక్టర్స్ మనం వచ్చేసి కండక్టర్స్ తీసుకున్నట్లయితే దాని రెసిస్టివిటీ వాల్యూ వచ్చేసి మనకు 10⁻² టు 10⁻6 వరకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్స్ అంటే ఏంటి అంటే మనకు అన్ని మెటల్స్ కూడా కమింగ్ టు కండక్టర్స్. సో దీస్ ఆర్ కండక్టర్స్ మీన్స్ సో ఈ కండక్టర్స్లో మనకు వచ్చేసి ఫస్ట్ విచ్ వన్ హ్యాస్ ద మోర్ కండక్టివిటీ, దేనికి వచ్చేసి మన ఈ యొక్క కండక్టివిటీ వాల్యూ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ విచ్ వన్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం సిల్వర్ తీసుకుంటున్నాం. సో సిల్వర్కి వచ్చేసి రెసిస్టివిటీ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1.6 × 10⁻8 ఓమ్ మీటర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రెసిస్టివిటీ ఆఫ్ సిల్వర్. సో దిస్ ఈజ్ ద లోయెస్ట్ వాల్యూ ఫర్ ఎనీ వన్. మనం దేంతో కంపేర్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క సిల్వర్ వాల్యూ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ అ గుడ్ కండక్టర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్టర్ ద సిల్వర్ నెక్స్ట్ వన్ ఈజ్ కాపర్. సో ఈ కాపర్ తీసుకున్నప్పుడు దీని యొక్క రెసిస్టివిటీ వాల్యూ మనకి ఎంత ఉంటుంది అంటే 1.7 × 10⁻8 ఓమ్ మీటర్ ఉంటుంది. సో సిల్వర్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి బెస్ట్ కండక్టర్ ఈజ్ కాపర్. దట్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ కాపర్ యాజ్ ద ఎలక్ట్రిక్ డివైజెస్. మనం యూజ్ చేసినప్పుడు మన హోమ్ అప్లయన్సెస్లో కానీ ఎక్కడైనా సరే మనం ఈ కాపర్ అనేదాన్ని గుడ్ కండక్టర్గా యూజ్ చేస్తాం. ఎందుకు అంటే విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ గుడ్ కండక్టర్ ఈజ్ సిల్వర్ వచ్చేసి మనకు బెస్ట్ కండక్టర్. బట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది మనకు ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ వన్
ఓకే సిల్వర్తో మనం ఏదైనా సరే ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు మెటీరియల్ ఏమవుతుంది మనకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. దట్స్ వై యూ కెన్ రెడ్యూస్ ద కాస్ట్. మనం ఆ కాస్ట్ కూడా రెడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే కాపర్ని యూస్ చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ ఈ కాపర్ అనేది ఏంటి మనకు సిల్వర్ తర్వాత బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఆఫ్టర్ దట్ వన్ కాపర్ తర్వాత మనకు వచ్చేసి ఏముంది టంగ్స్టన్. సో టంగ్స్టన్ మనం వచ్చేసి ఫిలమెంట్ ఉంటుంది మనకు బ్యాటరీ ఈ యొక్క బల్బ్లో టంగ్స్టన్ దేంతో యూజ్ చేస్తాము, దాని యొక్క రెసిస్టివిటీ ఎంత అంటే 5.6 × 10⁻⁸ ఓమ్ మీటర్. సో దిస్ ఈజ్ ద టంగ్స్టన్కి వచ్చేసి మనకు ఉన్నటువంటి రెసిస్టివిటీ 5.6. నెక్స్ట్ కమింగ్ టు ఐరన్, మనం ఐరన్ తీసుకున్నట్లయితే దాని యొక్క రెసిస్టివిటీ వచ్చేసి మనకు 10 × 10⁻⁸ ఉంటుంది. That means the resistivity value will be increasing. So after that one if you are taking the platinum is a good conductor. So platinum కి వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే 11 × 10⁻⁸ ఓమ్ మీటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద different materials we existed and these are the different values for those materials. So which is the best one means silver is the best one. After silver we are using this one. Next one is copper. So after that one aluminum also we are using. For aluminum the value will be 2.7 × 10⁻⁸. దట్స్ వై మనకు వచ్చేసి కరెంట్ వైర్స్ అనేవి మనకి ఇక్కడ ఏది కరెంట్ పవర్ స్టేషన్ నుంచి మనకు వచ్చేసి కరెంట్ వచ్చేసి దేంతో యూజ్ చేస్తాము అంటే ఈ యొక్క అల్యూమినియంని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే అల్యూమినియం విల్ బి ద థర్డ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో సిల్వర్ కాపర్ తర్వాత మనకు వచ్చేసి బెస్ట్ కండక్టర్ ఏముంది అంటే అల్యూమినియం. సో వై యూ ఆర్ యూజింగ్ దిస్ అల్యూమినియం ఇన్ ద పవర్ లైన్స్, మనం వచ్చేసి పవర్ లైన్స్ యూజ్ చేసేటప్పుడు అల్యూమినియం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే వెన్ కంపేర్ దిస్ వన్ కాపర్, మన కాపర్తో కంపేర్ చేసినప్పుడు ఈ అల్యూమినియం అనేది మనకు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దోస్ వన్ స్ట్రాంగ్నెస్ని బేస్ చేసుకొని మనం ఈ కాపర్ కంటే కూడా ఈ యొక్క అల్యూమినియంని మనం యూజ్ చేస్తున్నాం యాజ్ ద పవర్ లైన్స్. దీస్ ఆర్ ద different కండక్టర్స్. సో ద రేంజ్ ఆఫ్ కండక్టర్స్ వచ్చి మనకి ఎంతవరకు ఉంది అంటే 10⁻⁸ to 10⁻⁶ ఇన్ దిస్ రేంజ్ వచ్చేసి మనకి రెసిస్టివిటీ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ కమింగ్ టు సెమీకండక్టర్స్. సో సెమీకండక్టర్స్ వాల్యూ తీసుకున్నట్లయితే సెమీకండక్టర్స్ వచ్చేసి మనకి ఏం తీసుకుంటాము అంటే ఇక్కడ సెమీకండక్టర్స్ అంటే ఏంటి, సమ్టైమ్స్ దే ఆర్ బిహేవింగ్ లైక్ కండక్టర్స్, సమ్టైమ్స్ దే ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ లాగా బిహేవ్ చేశాయి. సో కమింగ్ టు దీస్ వాల్యూస్ ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూస్ ఏం తీసుకుంటామంటే ఈ సెమీకండక్టర్స్ని వచ్చేసి గ్యాలియం, అనదర్ వన్ ఈజ్ సెలీనియం. ఈ యొక్క గ్యాలియం అండ్ సెలీనియం దీస్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటి యొక్క సెమీకండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఈ రెసిస్టివిటీ ఎంత ఉంది అంటే మన గ్యాలియం వచ్చేసి 0.46 ఓమ్ మీటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో గ్యాలియంకి వచ్చేసి ద రెసిస్టివిటీ వాల్యూ విల్ బి 0.46. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ సెలీనియం వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 2300 ఓమ్ మీటర్ ఉంటుంది. దట్ మీన్స్ ద రెసిస్టివిటీ వెన్ కంపేర్డ్ విత్ ద కండక్టర్స్తో కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది మన యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ అక్కడ మనకు వచ్చేసి ఏముంది 10⁻⁸ ఉంది లేదా 10⁻�6 వరకు ఉంది. సో దిస్ ఈస్ ద రేంజ్ ఫర్ కండక్టర్స్. సో మనం ఇక్కడ సెమీకండక్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ ఇన్ ఓమ్ మీటర్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓమ్స్లో మనకు మెజర్ అవుతుంది. దట్ మీన్స్ వితౌట్ ఎనీ డెసిమల్ వాల్యూ, మనకు డెసిమల్ వాల్యూ అనేది లేకుండా ఈ యొక్క వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఫర్ గాలియం అండ్ సెలీనియం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేంటి నెక్స్ట్ ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్ వాల్యూ మనం కంపేర్ చేసినట్లయితే ఇట్ ఈస్ 10⁻18 టైమ్స్ టు ద మెటల్స్. ఈ యొక్క కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఈ కండక్టర్స్కి ఎంత ఉంది మనకు 10⁻⁸ to 10⁻�6 ఉంది. సో ఈ యొక్క ఇన్సులేటర్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క వాల్యూ అనేది మనకు 10⁻18 టైమ్స్ అవుతుంది. అంటే ఈ యొక్క 10⁻−8 10⁻18తో మల్టిప్లై చేస్తే 10⁻10 to 10⁻14 వరకు ఉంటుంది. దట్ మీన్స్ 10⁻12. ఈ రేంజ్లో మనకు ఈ యొక్క ఇన్సులేటర్స్ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు డిపెండ్ అవుతుంది. అంటే ఈ రెసిస్టివిటీ అనేది మనం కండక్టర్స్ నుంచి సెమీకండక్టర్స్ నుంచి ఇన్సులేటర్స్కి వస్తున్నప్పుడు ఏమవుతుంది రెసిస్టివిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇన్సులేటర్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి ఇన్సులేటర్స్కి అంటే ప్యూర్ వాటర్. సో మనకు వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ చిన్న లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ప్యూర్ వాటర్కి వచ్చేసి మనకు ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్స్ వై కరెంట్ అనేది మనకు పాస్ అవ్వదు ప్యూర్ వాటర్ నుంచి. సో ఈ ప్యూర్ వాటర్కి మనకి ఎంత ఉంటుంది రెసిస్టివిటీ అంటే 3.5 × 10⁻10 వరకు ఉంటుంది. దట్ మీన్స్ ద రెసిస్టివిటీ వాల్యూ విల్ బి 3.5 × 10⁻5 ఓమ్ మీటర్స్ అనేది మనకు ప్యూర్ వాటర్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ప్లాస్టిక్, మనం ప్లాస్టిక్ కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ వచ్చేసి మనకు 10⁻10 to 10⁻14 వరకు ఉంటుంది ఈ యొక్క ప్లాస్టిక్ తీసుకున్నప్పుడు. అదే మనం గ్లాస్ తీసుకున్నట్లయితే వచ్చేసి మనకు 10⁻14 to 10⁻16 వరకు ఉంటుంది. దట్ మీన్స్ ద రేంజ్ విల్ బి ఇంక్రీజింగ్. అండ్ ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ సమ్ ప్రింటెడ్ గ్లాస్ అంటే మనకు వచ్చేసి మన విండోస్కి యూస్ చేసినట్టు గ్లాస్ తీసుకున్నట్లయితే దానికి వచ్చేసి మనకు వాల్యూ ఎంత ఉందంటే 10⁻16 వరకు ఉంటుంది ఫైనల్ ఫినిషింగ్. దట్ మీన్స్ దీస్ ఆర్ ద different రెసిస్టివిటీ వాల్యూస్ ఫర్ different మెటీరియల్స్. సో ఈ రెసిస్టివిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దాని యొక్క నేచర్ పైన. సో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్లాసిఫికేషన్ వచ్చేసి ఏం చేస్తున్నాం కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్గా డిఫైన్ చేస్తున్నాం.
సో కండక్టర్స్కి వచ్చేసి మనకు రెసిస్టివిటీ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 10⁻⁸ నుంచి 10⁻�6 ఓమీటర్స్ వరకు ఉంటుంది. వెన్ కమింగ్ టు ఇన్సులేటర్స్, అదే మన ఇన్సులేటర్స్ తీసుకున్నట్లయితే ఆ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది 10⁻18 టైమ్స్ అవుతుంది ఈ యొక్క కండక్టర్స్కి. దట్ మీన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండింటి యొక్క మీడియంలో వచ్చేసి మనకి ఏముంటుంది అంటే సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది. రెసిస్టివిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ద రెసిస్టివిటీ ఈస్ డిక్రీజింగ్ విత్ ద రైజ్ ఇన్ టెంపరేచర్. సో మనం ఎప్పుడైతే టెంపరేచర్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నామో, ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఓన్లీ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. సో నెక్స్ట్ ఈజ్ రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఎఫెక్టెడ్ బై స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. సో ఈ రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ మనం వచ్చేసి కండక్టర్స్ కానీ, ఇన్సులేటర్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ మూడింటిలో ఏది తీసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, టెంపరేచర్ రైజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకు చేంజ్ అవుతుంది. సో ఈ రెసిస్టివిటీ అనేది డిపెండ్ అవుతుంది. బట్ ఈ యొక్క సెమీ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఇంకో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ఇంప్యూరిటీస్. ఈ యొక్క ఇంప్యూరిటీస్ని బేస్ చేసుకుని ఈ యొక్క రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో హౌ కెన్ యూ చేంజ్, దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దీస్ ఇంప్యూరిటీస్. మనం ఎప్పుడైతే ఈ యొక్క సెమీ కండక్టర్కి ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఈ సెమీ కండక్టర్ అనేది మనకు కండక్టర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ గెటింగ్ సమ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనకు దానికి ఈ యొక్క ఇంప్యూరిటీస్ వలన సెమీ కండక్టర్ వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల ఏమవుతుంది, అది కండక్టర్గా మనకు బిహేవ్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ ది సెమీ కండక్టర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఆ రీజన్ బేస్ చేసుకుని అంటే ఈ యొక్క ఇంప్యూరిటీస్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో సెమీ కండక్టర్స్కి, ఇదనేది ఏమవుతుంది దాని యొక్క ఈ యొక్క రెసిస్టివిటీ డిక్రీజ్ చేసుకొని ఇదేమవుతుంది అంటే కండక్టర్గా వర్క్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో దిస్ విల్ వి డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. నెక్స్ట్ చాప్టర్లో మనం వచ్చేసి ఈ యొక్క సెమీ కండక్టర్స్ చాప్టర్లో ఈ యొక్క ఇంప్యూరిటీస్ అనేవి మన ఎన్ని టైప్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఆ ఇంప్యూరిటీస్ అనేవి మనం ఎలా యాడ్ చేస్తున్నాం, యాడ్ చేసినప్పుడు ఈ సెమీ కండక్టర్ అనేది మనకు ఎలా కండక్టర్గా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఆ చాప్టర్లో నేర్చుకుంటాం. సో దట్ మీన్స్ ద రెసిస్టివ్ సెమీ కండక్టర్స్ ఎఫెక్టెడ్ బై ది అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ by the properties of semiconductors used as electronic devices. సో బేస్డ్ ఆన్ దీస్ ఇంప్యూరిటీస్, మనం ఎప్పుడైతే ఈ యొక్క ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినప్పుడు ఈ సెమీ కండక్టర్స్ అనేవి ఏమవుతున్నాయి, కండక్టర్స్గా మనకు చేంజ్ అవుతున్నాయి. సో ఈ యొక్క ప్రాపర్టీని బేస్ చేసుకుని ఏం చేస్తున్నామంటే వీటిని తీసుకెళ్ళి మనం ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద సెమీ కండక్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు ఎలా యూస్ చేస్తున్నాం, ఎక్కడ యూస్ చేస్తున్నాం అంటే మనం వచ్చేసి మన డొమెస్టిక్ కానీ లేదా ల్యాబొరేటరీస్లో కానీ యూస్ చేస్తాం. సో ఈ ల్యాబొరేటరీలో యూజ్ చేసినప్పుడు కానీ డొమెస్టిక్లో యూస్లో కానీ మనకు వచ్చేసి 2 different types ఆఫ్ రెసిస్టర్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ దోస్ 2 types? ఆ 2 types ఏంటి అంటే వన్ ఈజ్ వైర్ బౌండెడ్ రెసిస్టెన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ద కార్బన్ రెసిస్టెన్స్. సో వాట్ ఈజ్ వైర్ బౌండెడ్ రెసిస్టెన్స్? ఈ వైర్ బౌండెడ్ రెసిస్టెన్స్ ఏంటంటే మనం ఒక వైర్ తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం, ఇట్ ఈస్ బౌండింగ్ లైక్ దిస్, ఒక స్పైరల్ లాగా దాన్ని మనం బౌండ్ చేస్తున్నాం. దట్ మీన్స్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే వైర్ బౌండెడ్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో విచ్ వన్ వీఆర్ యూజింగ్? ఇక్కడ వచ్చేసి వైర్ మనం ఏది యూజ్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ ఏ అలాయ్. మనం ఏం చేస్తున్నాం, ఒక అలాయ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. వాట్ ఈజ్ అన్ అలాయ్? అలాయ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. మనం వచ్చేసి ఒక మెటీరియల్ కాకుండా డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు దాన్ని వచ్చేసి మొత్తం కలిసినప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని మనం ఏమంటామంటే అలాయ్ అంటున్నాం. సో ఈ అలాయ్ మెటీరియల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వైర్ బౌండెడ్ యొక్క రెసిస్టర్స్లో మనం ఈ యొక్క అలాయ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ దిస్ వన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసినప్పుడు ఈ డిఫరెంట్ మెటీరియల్స్కి వచ్చేసి ఏముంది, డిఫరెంట్ అనేది ఈ యొక్క రెసిస్టివిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై దీస్ రెసిస్టివిటీస్ విల్ నాట్ ఎఫెక్ట్ బై ది టెంపరేచర్. మనం వచ్చేసి ఇక్కడ స్మాల్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ చేంజ్ చేస్తున్నాం అంటే మనం టెంపరేచర్ అనేదాన్ని ఒక 1 degree ఆ 2 degrees Celsius మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నప్పటికి కూడా ఈ యొక్క రెసిస్టెన్స్తో మనకు వచ్చేసి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. దట్ మీన్స్ వీ కెన్ రెడ్యూస్ దిస్ వన్. ఈ యొక్క రెసిస్టివిటీ అనేది టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ అలాయ్స్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద వైర్ బౌండెడ్ రెసిస్టర్స్. సో వచ్చేసి ఇక్కడ అలాయ్స్గా మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే వీఆర్ యూజింగ్ దీస్ 3 different types, మ్యాంగనీన్ కానీ, నిక్రోమ్ కానీ అండ్ కాన్స్టాంటన్ కానీ. సో మ్యాంగనీన్ అంటే ఏంటి అంటే వీఆర్ యాజింగ్ ద మ్యాంగనీస్. మనం వచ్చేసి మ్యాంగనీస్ని ప్లస్ ఐరన్ని అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాపర్ని. సో ఈ మూడింటిని కలిపేసి మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, మ్యాంగనీన్ అంటున్నాం. దట్ మీన్స్ మ్యాంగనీస్ ప్లస్ ఐరన్ ప్లస్ కాపర్, దీస్ 3 ఈ మూడింటిని కలిపేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నిక్రోమ్ అంటే ఏంటి అంటే నికెల్ ప్లస్ ఐరన్ అండ్ ప్లస్ క్రోమియం. సో దీస్ ఆర్ ఈ 3 మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నికెల్, ఐరన్, క్రోమియం ఈ 2 యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి నిక్రోమ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్స్టాంటైన్ అంటే మనకు వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ కాపర్ అండ్ ఐరన్ ఈ 2 మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ కాపర్, ఐరన్ ఈ 2 యూజ్ చేసినప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది, కాన్స్టాంటైన్ రూపొస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 కామన్స్లో కూడా ఏమొస్తుంది, మ్యాంగనీలో వచ్చేసి మనకు కాపర్
మ్యాంగనీస్ అండ్ ఐరన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కమింగ్స్ టు నికెల్ వచ్చేసే ముందు మనకు నికెల్ అండ్ క్రోమియం అండ్ ఐరన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కమింగ్ కాన్స్టెంట్ వచ్చేసి మనకు కాపర్ అండ్ ఐరన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, ఈ మూడింట్లో కూడా మనకి ఏమొస్తుంది, ఇక్కడ కాపర్ అనేది ఏంటి మనకు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ యొక్క మనకు సెకండ్ బెస్ట్ వచ్చేసి ఏంటి కాపర్. సో దట్స్ వై కాపర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో రెసిస్టివిటీ అనేది తక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీని యొక్క ఈ యొక్క రెసిస్టివిటీ ఈ యొక్క కండక్టివిటీ పవర్ ఏమవుతుంది మనకు ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఐరన్కి ఏముంది, ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 100 వరకు ఉంటుంది ఈ యొక్క ఐరన్ యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది. సో 100 తీసినప్పుడు ఏమవుతుంది, ఈ రెసిస్టివిటీ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో రెసిస్టివిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది టెంపరేచర్తో తక్కువగా డిపెండ్ అవుతుంది టెంపరేచర్ పైన. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఇన్ స్మాల్ అమౌంట్, మనం స్మాల్ అమౌంట్లో ఒక టెంపరేచర్ మనం చేంజ్ చేసినప్పటికి కూడా ఈ యొక్క రెసిస్టివిటీ అనేది మనకు చేంజ్ అవ్వదు. సో దట్ ఈస్ దాన్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ రెండు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ సమ్ ఇంటర్మీడియట్ ప్రాపర్టీ. ఇంటర్మీడియట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ పైన తక్కువగా డిపెండ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అలాయ్స్ అండ్ దీస్ ఆర్ ద వైర్ బౌండెడ్ రెసిస్టర్స్. సో ఈ వైర్ బౌండెడ్ యొక్క రెసిస్టెన్స్ మనం ఈ యొక్క ఓమ్ రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే దాని వాల్యూ ఎంతవరకు ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అన్ ఓమ్. అంటే ఒక ఓమ్లో వచ్చేసి మనకు 1/4 ఓమ్ కానీ, దట్ మీన్స్ 1/10 ఓమ్, దట్ మీన్స్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఓమ్ 2. ఇక్కడ నుంచి మనకు ఎంతవరకు ఉంటుంటే ఇట్ ఈస్ అప్ టు 100 ఓమ్స్ వరకు కూడా మనకు ఎగ్జిస్ట్ అవుతుంది ఈ యొక్క వైర్ బౌండెడ్ రెసిస్టర్స్ని. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ రెసిస్టర్స్, వైర్ బౌండెడ్ రెసిస్టర్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ దీస్ ఆర్ రిలేటివ్లీ ఇన్సెన్సిటివ్ టు టెంపరేచర్. సో ఈ యొక్క వైర్ బౌండెడ్ రెసిస్టర్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో ఇవేమవుతున్నాయంటే మనకు టెంపరేచర్తో కంపేర్ చేసినప్పుడు ఇన్సెన్సిటివ్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, అలాయ్స్ యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే అలా యూజ్ చేస్తున్నాం ఏమవుతుంది, డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఆ వైర్స్కి. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క టెంపరేచర్ అనేది దానిపైన అంతగా ఎఫెక్ట్ చూపించదు. దట్స్ వై దీస్ ఆర్ రిలేటివ్లీ ఇన్సెన్సిటివ్ టు టెంపరేచర్ పైన మనకు డిపెండ్ అవ్వవు. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు హయ్యర్ రేంజ్, మనకు వచ్చేసి ఇక్కడ ఏముంది, ఫ్రాక్షనల్ ఓమ్స్ టు 100 ఓమ్స్ వరకు మాత్రమే ఈ యొక్క రెసిస్టర్స్ అనేవి మనకు యూజ్ అవుతున్నాయి. ఏ రెసిస్టర్స్, వైర్ బౌండెడ్ రెసిస్టెన్స్. సో ఇఫ్ యూ వాంట్ మోర్ రెసిస్టెన్స్, మనకు వచ్చేసి రెసిస్టెన్స్ అనేది ఇంకా ఎక్కువ కావాలి. సో మోర్ రెసిస్టెన్స్ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే వీఆర్ యూజింగ్ దిస్ కార్బన్ రెసిస్టెన్స్. ఇక మన సెకండ్ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ ఏమున్నాయి, కార్బన్ రెసిస్టర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ కార్బన్ రెసిస్టర్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం అంటే మనం హయ్యర్ వాల్యూస్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ సో నెక్స్ట్ వన్, కార్బన్ రెసిస్టర్స్ ఆర్ కాంపాక్ట్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో ఈ కార్బన్ రెసిస్టర్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే దీస్ ఆర్ కాంపాక్ట్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్. సో ఈ యొక్క వాల్యూస్ అనేది ఏమవుతుంది మనకు, కాంపాక్ట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్. దట్ మీన్స్ ఈ వాల్యూస్ అనేది ఏమవుతుందంటే మనకు ఒక సఫిషియంట్ రేంజ్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ యొక్క రేంజ్లో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పటికి కూడా దట్ మీన్స్ అప్ టు 0°C to 100°C అజ్యూమ్ చేసుకుంటే ఈ యొక్క టెంపరేచర్లో మనకి ఏమవుతున్నాయి, ఈ యొక్క రెసిస్టర్స్ అనేవి మనకు సేమ్ వాల్యూస్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద కాంపాక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, ఇన్ఎక్స్పెన్సివ్ మీన్స్ అంటే ఏంటంటే ఈ కార్బన్ ఫామ్ చేయడానికి వచ్చేసి మనకు ఈ యొక్క కాస్ట్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ వెరీ లో కాస్ట్ ఓన్లీ వీ కెన్ ఫార్మ్ దీస్ కార్బన్ రెసిస్టర్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మనం చాలా ఎక్కువగా యూజ్ చేయడానికి ఆప్షన్ ఉన్నటువంటి ఈ యొక్క కార్బన్ రెసిస్టర్స్ అనేవి. సో ఎక్స్టెన్సివ్ వీఆర్ యూజింగ్ ఇన్ మోర్ వేస్. మనం ఏ సర్క్యూట్లో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క వేస్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ కార్బన్ రెసిస్టెన్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్ అండ్ వాల్యూస్ ఆర్ గివెన్ యూజింగ్ కలర్ కోడ్. సో ఈ యొక్క కార్బన్ రెసిస్టర్స్ అనేవి మనం ఎలా ఈ యొక్క కార్బన్ రెసిస్టర్ సైజ్ అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ద సైజ్ ఆఫ్ ది కార్బన్ రెసిస్టర్స్ విల్ బి లెస్ అండ్ ద వాల్యూస్ విల్ బి ఈ యొక్క రెసిస్టర్స్ యొక్క వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ దిస్ కలర్ కోడ్స్ ఆన్ ద రెసిస్టర్స్. ఈ రెసిస్టర్స్ పైన మనకి ఏమవుతున్నాయంటే సమ్ కలర్ కోడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దోస్ కలర్ కోడ్స్, ఆ కలర్ కోడ్స్ యూజ్ చేసి మనం ఈ యొక్క రెసిస్టర్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది అనేది మనం డిఫైన్ చేస్తాం. సో హౌ కెన్ యూ డిఫైన్, దట్ మీన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రెసిస్టర్. ఇది వచ్చేసి మనం ఒక రెసిస్టర్ కన్సిడర్ చేస్తే ఈ రెసిస్టర్స్ పైన మనకు వచ్చేసి ఏముంటాయంటే వీ హ్యావ్ 4 కలర్ కోడ్స్. ఇక్కడ వచ్చేసి మనకు 4 కలర్ కోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దట్ మీన్స్ ద ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి 4 కలర్ కోడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అవుట్ ఆఫ్ దోస్ 2 ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 2 కలర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఆ రెండు మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ 2 విల్ బి రిప్రజెంటింగ్ ద రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్. మనకు వచ్చేసి రెసిస్టెన్స్ వాల్యూని ఓమ్లో రిప్రజెంట్ చేస్తాయి దీస్ 2 ఫస్ట్ 2 ఇంకా కలర్ బ్యాండ్స్ వచ్చేసి. సో నెక్స్ట్ వన్ థర్డ్ బ్యాండ్ వచ్చేసి మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద డెసిమల్ మల్టిప్లయర్.
ఈ యొక్క డెసిమల్ మల్టిప్లైయర్ అంటే ఏంటి, మనకు 10 పవర్ ఈ యొక్క వాల్యూ ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాంతో మనం మల్టిప్లై చేస్తాం. దెన్ యూ ఆర్ గెటింగ్ దిస్ ఈజ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ది కండక్టర్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫోర్త్ బ్యాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ యొక్క ఫోర్త్ బ్యాండ్ దేన్ని యూజ్ చేస్తున్నాము అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ద టాలరెన్స్. మనం ఇక్కడ టాలరెన్స్ అంటే దేన్ని డిఫైన్ చేస్తున్నామంటే టాలరెన్స్ ఈజ్ ద ఎర్రర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద రెసిస్టెన్స్. మనకు వచ్చేసి ఎర్రర్ ఎప్పుడైనా ఫామ్ అవుతుంటే ఆ ఎర్రర్ అనేది మనకు ఎంత పర్సెంటేజ్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ 50 ohms, మనకు వచ్చేసి 50 ohms వచ్చినప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది మనకు అప్రాక్సిమేట్గా ఎప్పుడైతే మనం దాన్ని సర్క్యూట్లో ప్లేస్ చేస్తామో సర్క్యూట్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, దీని యొక్క వాల్యూ అనేది మనకు సమ్ చేంజెస్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ దిస్ టెంపరేచర్ కానీ దేనిపైన బేస్ చేసుకొని. ఆ టెంపరేచర్ పైన బేస్ చేసినప్పుడు మనకు ఎంత ఎర్రర్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఎయిదర్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఏమవుతుంది, ఇక్కడ ఎంత ఎర్రర్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే టాలరెన్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద 4 సిగ్నిఫికెంట్ వాల్యూస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్క్యూట్. ఈ యొక్క మనం రెసిస్టెన్స్ తీసుకున్న ఒక రెసిస్టర్ తీసుకున్నట్లయితే ఆ రెసిస్టర్లో వచ్చేసి మనకి ఏమవుతున్నాయి, 4 బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ 4 బ్యాండ్స్ వచ్చేసి మనకు ఫస్ట్ 2 బ్యాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ఓమ్స్లో దాన్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ థర్డ్ బ్యాండ్ వచ్చేసి మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద మల్టిప్లయర్, డెసిమల్ మల్టిప్లయర్ ఆఫ్ ది రెసిస్టెన్స్. దాని యొక్క డెసిమల్ మల్టిప్లైర్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫోర్త్ యొక్క బ్యాండ్ వచ్చేసి మనకి ఏం చెప్తుంది అంటే ఇట్ విల్ బి ద టాలరెన్స్. టాలరెన్స్ అంటే మనకు ఎర్రర్ అంటే దాని యొక్క ఎక్స్పాన్షన్ కానీ లేదా కంప్రెషన్ కానీ మనకి ఎంతవరకు దాని యొక్క వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతుంది సర్క్యూట్లో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 4 బ్యాండ్స్. సో నెక్స్ట్ వన్ ఈ కలర్ కోడ్స్ ఏంటి అంటే మనకి, సో నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ బ్యాండ్ ఈజ్ టాలరెన్స్ ఈజ్ పాసిబుల్ వేరియేషన్ ఇన్ పర్సెంటేజ్. పర్సెంటేజ్లో మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అంటే 10% చేంజ్ అవుతుందా, 5% చేంజ్ అవుతుందా, లైక్ దట్. సో నెక్స్ట్ వన్ వాట్ ఆర్ దీస్ కలర్ కోడ్స్. ఈ కలర్ కోడ్స్ అనేవి మనకు ఏం ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఈ కలర్ కోడ్స్ ఏంటి అంటే మనకు రెసిస్టర్ కలర్ కోడ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్కి వచ్చేసి మనకు 0 విల్ బి ద ఆన్సర్. ఈ యొక్క నెంబర్ ఎంత ఉంది అంటే మనకు 0. సో ఇన్ ద బ్యాండ్ మనకు వచ్చేసి ఎప్పుడైతే తీసుకుంటామో ఇఫ్ ద బ్యాండ్ ఈజ్ ఇన్ ద బ్లాక్ కలర్ ఉన్నప్పుడు మనం దాని వాల్యూ ఎంత తీసుకుంటాం అంటే 0 తీసుకుంటాం. ద సేమ్ వే బ్రౌన్కి వచ్చేసి 1, రెడ్కి వచ్చేసి 2, ఆరెంజ్ 3, yellow 4, గ్రీన్ 5, బ్లూ 6 అండ్ వైలెట్ 7, గ్రేస్ 8 అండ్ వైట్ 9. సో హౌ కెన్ యూ ఐడెంటిఫై, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా మనకు వచ్చేసి ఏముంది, విబ్జిఆర్ కలర్స్ ఉన్నాయి కదా. సో ఆ విబ్జిఆర్ కలర్ యూజ్ చేస్తున్నాం. బట్ హియర్ వీఆర్ రిమూవింగ్ దిస్ వన్. ఈ యొక్క ఇండిగో కలర్ని మనం రిమూవ్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఏం ఫామ్ అవుతుంది ఇంకా VibGYOR. సో దీస్ ఆర్ ద 6 కలర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతున్నాయి, ఈ 6 కలర్స్తో పాటు మనం ఇంకో 2 కలర్స్ని యాడ్ చేస్తున్నాం. వన్ ఈజ్ కమింగ్ టు రెడ్ తర్వాత మనకి ఏమవుతుంది బ్రౌన్ అండ్ బ్లాక్ వీఆర్ యాడింగ్ హియర్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం గ్రే అండ్ వైట్ కలర్ని మనం యాడ్ చేస్తున్నాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్. అండ్ కమింగ్ టు మనకు వచ్చేసి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకు దేనికి తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది మనకు యొక్క దీనికి రెడ్కి ఇక్కడ తక్కువ ఉంటుంది. దట్స్ వై నెంబర్స్ అనేది ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ బ్లాక్ కాబట్టి 0, నెక్స్ట్ బ్రౌన్ 1, రెడ్ 2, ఆరెంజ్ 3, yellow 4, green 5, blue 6 and violet, and this one violet is 7 and gray is 8 and white is 9. These are the values and you can remember this one easily in easy manner. సో మనకు వచ్చేసి విబ్జిఆర్ కలర్స్ గుర్తుపెట్టుకొని దానికి వచ్చేసి ఎటువంటి నుంచి ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎటు నుంచి ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని మన వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. దట్ ఈస్ సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క డెసిమల్ మల్టిప్లైయర్ మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే నెంబర్ యూస్ చేస్తున్నామో ఆ నెంబర్స్కి 10 పవర్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఫర్ బ్లాక్ వచ్చేసి ఏమవుతుంది 10 పవర్ 0. సో ఎనీథింగ్ పవర్ 0 మనకు వాల్యూ ఎంత వస్తుంది 1. దట్స్ వై ఫర్ బ్లాక్ వాల్యూ ద మల్టిప్లైయర్ విల్ బి 1. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు బ్రౌన్ వచ్చేసి వాల్యూ ఎంత 1. దట్స్ వై 10 పవర్ 1 will be 10 power 1. So next coming to red color 10 square, orange 10 power 3 and yellow 10 power 4, green 10 power 5, blue 10 power 6, violet 10 power 7, gray 10 power 8 and white 10 power 9. So these are the multipliers. So next one ఇంకా ఇక్కడ చేంజెస్ ఎలా అవుతున్నాయి అంటే దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో 3 కలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇట్ హ్యాస్ సమ్ టాలరెన్స్. దానికి వచ్చేసి మనకి ఏమవుతుంది టాలరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి 4th బ్యాండ్ ఏదైతే ఉందో రెసిస్టర్లో ఆ 4th బ్యాండ్ వచ్చేసి మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ఎర్రర్ అనేది మనకి ఎంత పర్సెంటేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద 4th బ్యాండ్ ఈజ్ ఇన్ ద కలర్ ఆఫ్ గోల్డ్ కలర్లో మనకు 4th బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది అంటే అక్కడ వచ్చేసి మనకి ఎర్రర్ వచ్చేసి 5% అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదర్వైజ్ సిల్వర్ కలర్ విల్ బి ఎగ్జిస్టెడ్ దెన్ ఇఫ్ ద ఎర్రర్ will be tolerance will be 10%. otherwise if there is no color ఇక్కడ మనకు వచ్చేసి ఏ కలర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే మనకు వచ్చేసి ఈ యొక్క రెసిస్టర్ పైన మనకి ఏమవుతుంది ఓన్లీ 3 బ్యాండ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఒక 3 బ్యాండ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయినప్పుడు దాని యొక్క టాలరెన్స్ అనేది మనకి ఎంత ఉంది అంటే 20% అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రెసిస్టర్ కోడ్స్. సో నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక రెసిస్టర్ పైన వచ్చేసి మనకు 4 కలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ దోస్ ఆర్ ద ఆరెంజ్ కలర్,
next one is blue color, next one is gold color, and finally it will and not gold, and here green color will be there. Green color and gold color. So these are the 4 colors existed on the resistor. So ఇక్కడ దీని యొక్క మనం ఈ యొక్క రెసిస్టర్ కోడ్ ని బేస్ చేసుకొని ది రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది 3. దట్ మీన్స్ యూ షుడ్ రైట్ యాజ్ 3. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూ కలర్. బ్లూ కలర్కి వచ్చేసి మనకు వాల్యూ ఎంత ఉంది 6. దట్ మీన్స్ ఇంటూ 3 6 ఇంటూ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి గ్రీన్. గ్రీన్కి వచ్చేసి మనం ఏం చేయాలి డెసిమల్ మల్టిప్లైయర్ రాయాలి. సో ఫర్ గ్రీన్ కలర్ ద డెసిమల్ మల్టిప్లైయర్ విల్ బి 10^5. నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ద వాల్యూ ఇన్ ఓమ్స్. ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఈ యొక్క రెసిస్టర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంది అంటే 36 into 10^5 ఓమ్ రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్గా ఏ కలర్ ఎగ్జిస్ట్ అవుతుంది 4th బ్యాండ్లో గోల్డ్ కలర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో గోల్డ్ కలర్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది టోలరెన్స్ అనేది 5% ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద టోటల్ రెసిస్టెన్స్ విల్ బి 36 into 10^5 ఓమ్స్ విత్ ద టోలరెన్స్ ఆఫ్ 5%. 5% టోలరెన్స్తో మనకి ఒక రెసిస్టర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనం డిఫైన్ చేస్తాం. దిస్ ఈజ్ ద రెసిస్టర్ కోడ్ కలర్ కోడ్స్ అండ్ ద రెసిస్టివిటీ వాల్యూస్. సో హౌ కెన్ యూ డిఫైన్. నెక్స్ట్ వన్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కలర్ కోడ్ వచ్చేసి సో వైలెట్ అండ్ బ్లూ అండ్ ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ ఈ సిల్వర్. సో దిస్ ఈజ్ ద రెసిస్టర్ కోడ్. ఈ యొక్క రెసిస్టర్ పైన మనకు వచ్చేసి 4 బ్యాండ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతున్నాయి. సో వైలెట్ అండ్ బ్లూ, ఎల్లో అండ్ సిల్వర్ కలర్. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ వైలెట్ కలర్కి ఎంత వస్తుంది వాల్యూ అనేది 7. సో 7. సో మనకి ఇక్కడ బ్లూ వాల్యూ ఎంత ఉంది బ్లూ ఈజ్ నథింగ్ బట్ 6. దట్ మీన్స్ 76 ఇంటూ ఫస్ట్ 2 వీఆర్ రైటింగ్ ద వాల్యూస్. మనకి ఏదైతే వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ వాల్యూస్ మాత్రమే రాస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్లో. థర్డ్ వన్ ఏం చేస్తున్నాం వీఆర్ కన్సిడరింగ్ ద మల్టిప్లయర్. సో ఇంటూ 10^4 ohms. This is the resistance for this resistor, and here with the tolerance ఎంత ఉంది అంటే సిల్వర్కి వచ్చేసి మనకు tolerance ఉంటుంది 10% with tolerance of 10% అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ద రెసిస్టివిటీ ఆఫ్ రెసిస్టర్. ఈ యొక్క రెసిస్టివిటీ ఫైండ్ అవుట్ చేయడానికి దీస్ ఆర్ ద ఫార్ములాస్. అదర్వైజ్ ఇంకో మెథడ్ ఏంటి అంటే మనకు ఇఫ్ దే ఆర్ గివింగ్ ద నెంబర్స్ మనకు వచ్చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు వాల్యూస్ ఇస్తున్నారు. సో ఆ వాల్యూస్ ఇస్తున్నప్పుడు మనకు వచ్చేసి దాని యొక్క రెసిస్టర్ కోడ్స్ అనేది కలర్ కోడ్స్ అనేది మనం ఎలా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 45 into 10^2 ohms విత్ టోలరెన్స్ ఆఫ్ 20% అని చెప్తున్నారు. సో ఫర్ దిస్ వన్ ఇఫ్ యూ వాంట్ రైట్ ద కలర్ కోడ్స్ మనం వచ్చేసి దీనికి ఏం రాయాలి కలర్ కోడ్ అనేది దాన్ని రిప్రజెంట్ చేయాలి. సో హౌ కెన్ యూ రిప్రజెంట్ ద కలర్ కోడ్ ఫర్ దిస్. సో దీనికి మన కలర్ కోడ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 ఇక్కడ 4 అనేది ఉంది. 4కి వచ్చేసి మనకి ఏ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది. దట్ మీన్స్ వై ఎల్లో. నెక్స్ట్ వన్ ఈజ్ 5కి వచ్చేసి ఏంటి మనకు గ్రీన్ కలర్. దట్ మీన్స్ గ్రీన్. నెక్స్ట్ వన్ 10^2 అంటే మనకి ఏమొస్తుంది 10^2 ఈజ్ రెడ్ ఇంటూ రెడ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ 20% రెడ్ టోలరెన్స్. 20% టోలరెన్స్ అంటే మనకు నో కలర్ ఈజ్ ఎగ్జిస్టెడ్ వితౌట్ ఎనీ కలర్. సో దానికి వచ్చేసి మన కలర్ కోడ్స్ ఏం డిఫైన్ చేసిన మన రెసిస్టర్స్ కంటే ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. దీస్ ఆర్ ద 3 కలర్స్ ఓన్లీ ఎగ్జిస్టెడ్. ఎందుకు అంటే ఇక్కడ మనకు వచ్చేసి టోలరెన్స్ అనేది 20% ఉంది కాబట్టి మనకు 4th బ్యాండ్ అనేది ఇన్విజిబుల్. మనకు అనేది అక్కడ ఎటువంటి కలర్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో దీస్ ఆర్ ద రెసిస్టర్ కలర్ కోడ్స్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూస్. దట్ ఈస్ ద డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టివిటీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. సో మనకు ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే రెసిస్టివిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. సో హౌ కెన్ ది ఇట్ డిపెండ్ ఆన్ టెంపరేచర్ పైన ఎలా డిపెండ్ అవుతుంది. సో రెసిస్టివిటీ ఇస్ డిపెండ్ ఆన్ టెంపరేచర్ and these materials do not exhibit the same dependence of temperature. సో డిఫరెంట్ మెటీరియల్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ డిఫరెంట్ మెటీరియల్స్ అనేది మనకు సేమ్ డిపెండెన్స్ అనేది చేంజ్ అవ్వట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక కాపర్ తీసుకున్నప్పుడు దాని యొక్క చేంజెస్ అనేది ఏమవుతుంది ఫర్ 10 degrees Celsius ఒక 10 degrees Celsiusకి వచ్చేసి దాని రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు 10⁻⁻1 రెడ్యూస్ అవుతుంది అనుకుంటే. సో అనదర్ మెటీరియల్ మనం వచ్చేసి ఐరన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ద సేమ్ 10 degrees Celsiusకి వచ్చేసి ఈ యొక్క చేంజ్ అనేది టెంపరేచర్ ఏమవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది ఒక 1 రెసిస్టెన్స్ అని మనకు డిక్రీజ్ అవుతుంది. బట్ హియర్ ఇది ఓన్లీ 0.5 మాత్రమే మనకి ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత తీసుకుంటాం 10 degrees మాత్రమే తీసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి మనం మెటీరియల్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చేంజెస్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంది. దట్ మీన్స్ డిఫరెంట్ మెటీరియల్స్ డు నాట్ ఎగ్జిబిట్ ద సేమ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ పైన సేమ్గా డిపెండ్ అవ్వదు. సో హౌ కెన్ యూ డిఫైన్ ఈ టెంపరేచర్ పైన ఎలా డిపెండ్ అవుతుంది అనే దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం. సో ఆ ఫార్ములా ఏంటి అంటే ద రో టీ
resistivity at T temperature is equals to rho temperature at 0 degree Celsius into 1 plus alpha into T minus T naught. So this is the formula. ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఒక రెసిస్టివిటీ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం మెటాలిక్ కండక్టర్కి. సో ఇక్కడ రో టీ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ టెంపరేచర్, ఈ యొక్క టీ టెంపరేచర్ దగ్గర దాని యొక్క రెసిస్టివిటీ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది. ద సేమ్ వే రో నాట్ అంటే ఏంటి అంటే ఈ యొక్క 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర అంటే ఇనిషియల్ టెంపరేచర్ దగ్గర మనం ఏదైతే స్టార్టింగ్ టెంపరేచర్ తీసుకుంటున్నామో ఆ స్టార్టింగ్ టెంపరేచర్ దగ్గర మనకు రెసిస్టివిటీ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అనేదాన్ని ఈ యొక్క రో నాట్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఆల్ఫా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్. ఈ ఆల్ఫా అనేది ఏంటి మనకు టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ, ఈ యొక్క రెసిస్టివిటీకి టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీనికి వచ్చేసి మనకు ఈ యొక్క డైమెన్షన్ అనేది ఎలా తీసుకుంటాం అంటే టెంపరేచర్ హోల్ ఇన్వర్స్ తీసుకున్నాం. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది డైమెన్షన్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది రో టీ అండ్ రో నాట్ బోత్ విల్ బి డైమెన్షన్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ చేంజెస్ ఏమోనే ఓన్లీ టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. సో టెంపరేచర్ మనం ఆపోజిట్ సైడ్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ టెంపరేచర్. సో దట్స్ వై టెంపరేచర్ రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి దాని యొక్క డైమెన్షన్ కూడా మనకి ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఇన్వర్స్ అనేది ఇన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క టెంపరేచర్ అనేది మనకు రెసిస్టివిటీ పైన ఎలా డిపెండ్ అవుతుంది అనే దాన్ని చూస్తున్నాం. సో ఈ యొక్క ఆల్ఫా వాల్యూ తీసుకున్నట్లయితే మనం ఇది ఏమవుతుంది అంటే ఫర్ మెటల్స్కి వచ్చేసి మనకు పాజిటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎందుకు అంటే మన యొక్క మెటల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది దీస్ ఆర్ ద గుడ్ కండక్టర్స్. సో గుడ్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో రెసిస్టివిటీ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క టెంపరేచర్ మనం ఇంత ఇంక్రీజ్ చేసినప్పటికీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క మెటల్స్కి ఏమవుతుంది దాని రెసిస్టివిటీలో అనేది చేంజెస్ అనేవి చాలా తక్కువగా జరుగుతుంది. దట్స్ వై ది వాల్యూ అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది అంటే పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి రెసిస్టివిటీకి అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెంపరేచర్కి ఈ యొక్క టెంపరేచర్ ఎంత చేంజ్ అవుతుంది దానికి మనం ఏం చేస్తున్నాం ఒక గ్రాఫ్ అనే దాన్ని డ్రా చేస్తున్నాం. సో ఆ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకు జనరల్గా వచ్చేసి ఏమవుతుంది అంటే ఇన్ జనరల్ ఎందుకు ఈ యొక్క రో టీ ఈ యొక్క టెంపరేచర్ రెసిస్టివిటీ టెంపరేచర్ టీ దగ్గర ఈ యొక్క టెంపరేచర్ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ మనం ఏదైతే గ్రాఫ్ డ్రా చేస్తామో ఇట్ షుడ్ బి లైక్ ఏ స్ట్రైట్ లైన్. మనకి ఏమవుతుంది కంపల్సరీగా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవ్వాలి. సో కమింగ్ టు దిస్ వన్ ఈ యొక్క టెంపరేచర్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది బట్ డిఫరెంట్ రెసిస్టర్స్ వచ్చేసి మనకి ఎలా ఉన్నాయి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి డ్యూ టు ద టెంపరేచర్ చేంజ్. ఈ యొక్క టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి. హౌ దే కెన్ చేంజ్ మనకు అవి అనేది ఎలా బిహేవ్ చేస్తున్నాయి అని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేసిన మనకి ఏం రావాలి స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవ్వాలి. బట్ ఇట్ డివియేట్స్ ఎట్ టెంపరేచర్ లోయర్ దాన్ 0 డిగ్రీ సెల్సియస్. సో మనం ఈ టెంపరేచర్ అనేది దాన్ని 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా తీసుకున్నప్పుడు దట్ మీన్స్ ఇఫ్ యూ ప్లాట్ ద గ్రాఫ్ ఇక్కడ వచ్చేసి ఏం చేసుకుంటున్నాం దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి రెసిస్టివిటీ వాల్యూ తీసుకుంటున్నాం, ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ తీసుకుంటున్నాం. సో ఈ టెంపరేచర్ వాల్యూ అనేది మనకి ఎప్పుడైతే ఈ 0 డిగ్రీ సెల్సియస్ కంటే మనకు తక్కువగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది సో యూఆర్ టెంపరేచర్ టేకింగ్ ఇన్ ద కెల్విన్ స్కేల్. మనం వచ్చేసి టెంపరేచర్ని కెల్విన్ స్కేల్లో మెజర్ చేస్తున్నాం. దట్ మీన్స్ కెల్విన్ స్కేల్ వచ్చేసి మనకి ఏమవుతుంది 273 కెల్విన్ అయితే మనకు 0 డిగ్రీ సెల్సియస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ ఈ వాల్యూస్ తీసుకున్న మనకి ఏమవుతుందంటే యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఏమవుతుంది స్ట్రైట్ లైన్తో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ సమ్ డీవియేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ రీజన్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఈ యొక్క గ్రాఫ్ ఎప్పుడైతే ప్లాట్ చేస్తున్నామో ఈ యొక్క రెసిస్టివిటీకి టెంపరేచర్కి వెన్ ద టెంపరేచర్ విల్ బి లెస్ దాన్ 0 డిగ్రీ సెల్సియస్ 0 డిగ్రీ సెల్సియస్ కంటే టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క స్ట్రైట్ లైన్ అనేది మనకి ఏమవుతుందంటే సమ్ యాంగిల్తో డీవియేట్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ ద టెంపరేచర్ ఇన్ ద లిమిటెడ్ రేంజ్ ఇఫ్ టెంపరేచర్ అనేది మనకు 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ కాకుండా అప్ టు సమ్ లిమిట్ అంటే మనకు రూమ్ టెంపరేచర్లో కానీ దట్ మీన్స్ అప్ టు సమ్ ఈ యొక్క బాయిలింగ్ పాయింట్ కానీ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమంటుందంటే ఇట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్. ఇదేమవుతుందంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ద రేంజ్ సేమ్ ఒక రేంజ్లో తీసుకున్నప్పుడు టెంపరేచర్ అనేది కెల్విన్లో తీసుకుంటున్నాం, రో ఈజ్ రెసిస్టివిటీ ఆన్ వై యాక్సిస్ పైన తీసుకుని గ్రాఫ్ డ్రా చేసినప్పుడు విత్ ఇన్ ద లిమిటెడ్ రేంజ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క టెంపరేచర్ ఈ యొక్క గ్రాఫ్ అనేది మనకు ఒక స్ట్రైట్ లైన్ లాగానే ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద సెమీకండక్టర్స్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం సెమీకండక్టర్స్ తీసుకున్నాం. సో సెమీకండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. వెన్ ద టెంపరేచర్ టెంపరేచర్ మనకి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉందో ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ దట్ గ్రాఫ్ అనేది మనకి ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే కర్వ్ ఫ్రమ్
టాప్ టు బాటమ్ మనకు హయ్యర్ వాల్యూస్ నుంచి ఏమవుతుంది ఈ యొక్క వాల్యూ అనేది మనకు లోయర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఈ యొక్క టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నామో ఈ రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అదే మనం మెటల్స్ కానీ ఈ యొక్క మెటల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది మనకు ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై వీ గెట్ ద గ్రాఫ్ ఇన్ దిస్ వే. ఈ యొక్క 0 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు ఒక డీవియేషన్ జరుగుతుంది. అదర్వైజ్ ఇట్ షుడ్ లైక్ బై స్ట్రైట్ లైన్ అంటే ఇంక్రీజింగ్ మోడ్లో ఉంది. అంటే ఈ యొక్క మెటల్స్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది, సెమీ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద టెంపరేచర్ డిపెండెన్స్. సో నెక్స్ట్ వన్ ఈ యొక్క మెటల్స్ కాకుండా మనం వచ్చేసి నిక్రోమ్ కానీ ఈ యొక్క అలాయ్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే అలాయ్స్ అంటే ఏంటి మనకు డిఫరెంట్ మెటల్స్ని కంబైన్ చేసి మనం ఒకే మెటల్గా ఫామ్ చేస్తున్నాం. సో అలాయ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ అలాయ్స్ ఏమవుతుంది మనకు టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే దీస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నిక్రోమ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది నిక్రోమ్లో వచ్చేసి మనకు 3 మెటల్స్ ఉన్నాయి, నికెల్ అండ్ ఐరన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రోమియం. సో ఈ 3 మెటల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 3 వచ్చేసి మనకు డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఫర్ నికెల్కి వచ్చేసి ఒక బాయిలింగ్ పాయింట్ కానీ మెల్టింగ్ పాయింట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది, ఐరన్కి డిఫరెంట్ ఉంటుంది, క్రోమియంకి డిఫరెంట్ ఉంటుంది. దట్స్ వై వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఆన్ దిస్ వన్ దీనిపైన మనం టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎటువంటి డిపెండెన్స్ ఎటువంటి చేంజెస్ అనేవి ఫామ్ అవ్వవు. దట్స్ వై వీఆర్ యూజింగ్ దీస్ ఇన్ వైర్ బౌండెడ్ రెసిస్టర్స్. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ అలాయ్స్ని ఏం చేస్తున్నాము ఈ యొక్క వైర్ బౌండెడ్ రెసిస్టర్స్లో యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి టెంపరేచర్ పైన మనకు డిపెండ్ అవ్వవు కాబట్టి. ఇఫ్ యూఆర్ డిపెండింగ్ ఆల్సో ఇఫ్ యూఆర్ గివింగ్ మోర్ టెంపరేచర్ సో అప్ టు 300-400 డిగ్రీ సెల్సియస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది ఏమవుతున్నాయి దాని యొక్క వాల్యూస్లో చేంజెస్ చూపిస్తున్నాయి. దట్స్ వై వీఆర్ యూజింగ్ దీస్ ఇన్ వైర్ బౌండెడ్ రెసిస్టర్స్. సో నెక్స్ట్ వన్ హౌ ఇట్ కెన్ బి అరేంజింగ్ ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది ఈ టెంపరేచర్ని బేస్ చేసుకొని. సో మనకు వచ్చేసి ప్రీవియస్ సెషన్ మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క కండక్టివిటీకి ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం. సో కండక్టివిటీ ఫార్ములా ఏంటి అంటే Ne²/m ఇంటూ టౌ. సో ఇక్కడ n అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకు వచ్చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనే దాన్ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ E² వాల్యూ. E ఈజ్ నథింగ్ బట్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ టౌ విల్ బి ద యావరేజ్ టైమ్ ఫర్ ద కొలిజన్స్. మనం ఒక రెసిస్టర్ తీసుకున్నాం ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దాంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఎలా కొలైడ్ అవుతున్నాయి ఎలా కొలిజన్ జరుగుతున్నాయి ఆ కొలిజన్ జరగడానికి మనం ఎంత టైం తీసుకుంటున్నాం అనే దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం ఈ యొక్క టైంతో టౌతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీన్ని వచ్చేసి మనం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇఫ్ యూ కమింగ్ టు దిస్ వన్ రో మనకు వచ్చేసి ఒక రెసిస్టివిటీ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ద రెసిప్రోకల్ ఆఫ్ కండక్టివిటీ. ఒక కండక్టివిటీ వాల్యూని రెసిప్రోకల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది రెసిస్టివిటీ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ రెసిస్టివిటీ ఫార్ములా డిరైవ్ చేసినప్పుడు ఏమొస్తుంది రెసిస్టివిటీ ఈక్వల్స్ టు m/n² టౌ. సో ఇక్కడ డినామినేటర్ వచ్చేసి న్యూమరేటర్ కన్వర్ట్ అవుతుంది, న్యూమరేటర్ వచ్చేసి మనకు డినామినేటర్గా కన్వర్ట్ అవుతుంది. సో మనకు రెసిస్టివిటీ ఫార్ములా ఏమొస్తుంది అంటే రో ఈక్వల్స్ టు m/n² టౌ. సో ఇక్కడ వచ్చేసి మనకి m ఈజ్ కాన్స్టెంట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ E² విల్ బి కాన్స్టెంట్ ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి. ఇక్కడ మనకు చేంజెస్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఓన్లీ ఆన్ n అండ్ టౌ. సో n ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ టౌ విల్ బి ద యావరేజ్ టైమ్ ఫర్ కొలిజన్స్. ఈ రెండు మాత్రమే మనకు చేంజ్ అవుతున్నాయి. సో ఈ రెండు చేంజెస్ జరుగుతున్నప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ ఈ రెసిస్టివిటీ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ రెసిస్టివిటీ అనేది మనకు ఈ యొక్క టెంపరేచర్ పైన ఎలా డిపెండ్ అవుతుంది సో వీ కెన్ ఫైండ్. సో ఈ టెంపరేచర్ ఎప్పుడైతే బేస్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ఏ మెటల్ కండక్టర్. సో మనం ఏం చేస్తున్నాం ఒక మెటల్ కండక్టర్ తీసుకుంటున్నాం. సో మెటల్ కండక్టర్ తీసుకొని దానిపైన ఏం చేస్తున్నామంటే సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని అప్లై చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో దట్ మీన్స్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. వెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు చేంజ్ అవ్వట్లేదు. సో స్టార్టింగ్లో మనకు వచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో ఫినిషింగ్లో మనకి ఏమవుతున్నాయి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఆ కండక్టర్లో. దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్ విల్ బి సేమ్. సో అనేది మనకు ఏమి చేంజ్ అవ్వట్లేదు. సో హౌ కెన్ ది చేంజ్ ద టైం. సో ఇక యావరేజ్ టైం అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది అంటే వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. మనం ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో ఈ కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి దే కెన్ చేంజ్ దేర్ వెలాసిటీ. దాని యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే హీట్ అనేది దాన్ని ఇస్తున్నామో హీట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది దే ఆర్ మూవింగ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో ఈ యొక్క కొలిజన్ టైం ఏమవుతుంది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసి మనకు 2 మీటర్/సెకండ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అనుకుంటే
సో వెన్ యూ ఆర్ గివింగ్ సమ్ హీట్, ఇది వచ్చేసి ఆఫ్టర్ కొలిజన్ 10 సెకండ్స్ తర్వాత ఇది కొలైడ్ అవుతుంది విత్ ద పాజిటివ్ అయాన్స్తో. ఈ యొక్క కండక్టర్ ఉన్న పాజిటివ్ అయాన్స్తో 10 సెకండ్స్ తర్వాత కొలైడ్ అవుతుంది. ఎప్పుడు 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నప్పుడు. వెన్ యూ ఆర్ గివింగ్ ద హీట్, మనం ఎప్పుడైతే దీనికి సమ్ టెంపరేచర్ అనేది దాన్ని ఇస్తున్నామో, టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దీని యొక్క స్పీడ్ వచ్చేసి మనకు 5 మీటర్ పర్ సెకండ్తో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే హీట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామో దాని యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది మనకు 2 మీటర్ పర్ సెకండ్ నుంచి 5 మీటర్ పర్ సెకండ్కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు ఈ యొక్క కొలిజన్ టైం ఏమవుతుంది, 5 సెకండ్స్లో ట్రావెల్ చేయాల్సింది ఏమవుతుంది, ఓన్లీ 2 సెకండ్స్లో ట్రావెల్ అయిపోతుంది. దట్ మీన్స్ 2 or 4 సెకండ్స్లో మనకు రీచ్ అయిపోతుంది. సో 5 మీటర్ పర్ సెకండ్ నుంచి వచ్చి మనకు 4 సెకండ్స్లోనే రీచ్ అయిపోతుంది. దట్ మీన్స్ ఎప్పుడైతే మనం టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ ఏమవుతుంది, దాని వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కొలిజన్ విల్ బి డిక్రీజింగ్. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క టెంపరేచర్ డిపెండ్ చేసుకుని మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఈ రెసిస్టివిటీ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క టైం అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక రెసిస్టివిటీ వాల్యూకి యాజ్ వెల్ యాజ్ టైంకి రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఎప్పుడైతే ఇక్కడ టీ వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉందో, టీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు రెసిస్టివిటీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ వన్, ఎప్పుడైతే మనం ఈ యొక్క హీట్ అనేది టెంపరేచర్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నామో ఇక ఏమవుతుంది, ఈ యొక్క ఈ రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ద మెటల్స్. So coming to semiconductors, సో ఇఫ్ వీ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ద స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా ఏమవుతుంది, ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ద యావరేజ్ టైమ్ ఆఫ్ కొలిజన్స్ విల్ బి డిక్రీజెస్. యావరేజ్ టైం ఏమవుతుంది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై విత్ ద టెంపరేచర్ని బేస్ చేసుకుని. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇఫ్ టైమ్ డిక్రీజెస్ దెన్ ద రెసిస్టివిటీ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. సో మనం ఎప్పుడైతే ఈ టైం అనేది దాన్ని డిక్రీజ్ చేస్తున్నామో ఏమవుతుంది, ఈ యొక్క రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది విత్ ద టెంపరేచర్. సో నెక్స్ట్ మన ఏంటి, సెమీ కండక్టర్స్. మనం సెమీ కండక్టర్స్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే సెమీ కండక్టర్స్ కానీ ఇన్సులేటర్స్ కానీ తీసుకున్నప్పుడు వెన్ యూఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఈ యొక్క కండక్టర్ తీసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే టెంపరేచర్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నామో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మనకు ఫార్ములా ఏమొస్తుంది, దట్ మీన్స్ ద రెసిస్టివిటీ ఫార్ములా ఈజ్ 1m/ne²τ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతున్నాయి ఫర్ సెమీ కండక్టర్స్ వచ్చేసి ఎన్ వాల్యూ చేంజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ టీ వాల్యూ చేంజ్ అవుతుంది. యావరేజ్ టైం విల్ బి చేంజింగ్. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ టౌ వాల్యూ విల్ బి డిక్రీజింగ్. వన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అనదర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దీస్ వన్ ఈ సెమీ కండక్టర్స్ వాల్యూ ఏమవుతుందంటే ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, రెసిస్టివిటీ వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ద రెసిస్టివిటీ విల్ బి డిక్రీజింగ్ బేస్డ్ ఆన్ దిస్ నెంబర్ ఆఫ్ అయాన్స్. సో దట్ మీన్స్ ఫర్ సెమీ కండక్టర్ వచ్చేసి మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ద సేమ్ వే మెటల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మ్యాటర్. That is temperature dependence on resistivity. So next one is electrical energy and power. So what is the next topic, electrical energy and power. ఎనర్జీ అంటే ఏంటి అంటే మనం మెకానిక్స్లో నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, టు డూ ద వర్క్, మనం వర్క్ చేయడానికి మనకి ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, ఎనర్జీ అంటున్నాం. ద సేమ్ వే పవర్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ వర్క్. ఒక యూనిట్ టైంలో మనం ఎంత వర్క్ చేస్తున్నాము అనే దాన్ని ఏమంటామంటే పవర్గా కన్సిడర్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ పవర్. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎలా తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ కండక్టర్. మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, ఒక కండక్టర్ని తీసుకుంటున్నాం. సో ఆ కండక్టర్ ఈజ్ హ్యావింగ్ ద 2 end points A and B. A and B వచ్చేసి మనం 2 end points తీసుకుంటున్నాం. సో ఈ కరెంట్ అనేది కండక్టర్ నుంచి మనకి ఏమవుతుంది, ఐ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఐ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఏమున్నాయి, 2 different పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేసి 2 different పొటెన్షియల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఎట్ పాయింట్ ఏ మనం పాయింట్ ఏ దగ్గర వచ్చేసి V of A పొటెన్షియల్ తీసుకుంటున్నాం, పాయింట్ బి దగ్గర వచ్చేసి మనం V of B పొటెన్షియల్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఎప్పుడైతే కండక్టర్ ఏమవుతుంది 2 పాయింట్స్ నుంచి వచ్చేసి ఈ యొక్క ఇప్పుడు కూడా మనకు వచ్చేసి V of A ఈ యొక్క కరెంట్ అనేది ఎక్కడ నుంచి ఏ నుంచి B ట్రావెల్ అవుతుంది. కరెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ నుంచి హయ్యర్ పొటెన్షియల్ నుంచి మనకు లోయర్ పొటెన్షియల్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఫ్రమ్ V of A టు V of B. సో V of A నుంచి మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, V ఈక్వల్స్ టు V of A మైనస్ V of B అవుతుంది. ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి V of A మైనస్ V of B. సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద చార్జ్. మనం వచ్చేసి ఇక్కడ డెల్టా టీ టైం అనేది మన కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటే త్రూ ద కండక్టర్. సో అక్కడ మనకు వచ్చేసి టోటల్ చార్జ్ ఏమవుతుంది, డెల్టా క్యూ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డెల్టా టీ అవుతుంది. ఎందుకంటే మనకు ఫార్ములా ఏంటి, ఐ ఈక్వల్స్ టు క్యూ బై టీ, ద రేట్ ఆఫ్ టైం. ఒక వితిన్ యూనిట్ టైంలో మనకు వచ్చేసి ఎంత చార్జ్ అనేది ఫ్లో అవుతుంది దాన్ని మనం ఏంటున్నాం ఇక్కడ కరెంట్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఐ ఈక్వల్స్ టు క్యూ బై టీ, దట్ మీన్స్ డెల్టా క్యూ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డెల్టా టీ. దిస్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్
ఎప్పుడైతే మనం ఈ ఏ నుండి బీటా వాల్యూ అవుతుంది ఏమవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఏముంది హయ్యర్ నుంచి మనకు లోయర్కి ట్రాన్స్ఫర్, దట్ మీన్స్ వి ఆఫ్ ఏ మైనస్ వి ఆఫ్ వి. సో ఇక్కడ మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ V equals to potential difference V of A minus V of B. After that one, if you want to find out the potential energy, మనం వచ్చేసి potential energy find out చేయాలి అనుకుంటే potential energy ఫార్ములా ఏంటి, U equals to Q into V. ఈ యొక్క యూనిట్ ఛార్జ్ తీసుకోవడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, క్యూ ఛార్జ్ తీసుకొస్తున్నాం కాబట్టి మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, Q into V అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ Q into V of A పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, U ఈక్వల్స్ టు డెల్టా క్యూ ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి మనకు V ఆఫ్ A మైనస్ V ఆఫ్ B. సో దట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, దీని ప్లేస్లో V వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఈ డెల్టా క్యూ ప్లేస్లో ఏం చేస్తున్నాం, డెల్టా క్యూ ఈక్వల్స్ టు I ఇంటూ డెల్టా T. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఫార్ములా ఏమొస్తుంది అంటే డెల్టా క్యూ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా క్యూ ఇంటూ వి. ఎందుకు ఇక్కడ మైనస్ వస్తుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, వి ఆఫ్ ఏ మైనస్ వి ఆఫ్ బి అవుతుంది. బట్ వీఆర్ ఫైండింగ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఫైనల్ పొజిషన్ నుంచి ఇనిషియల్ పొజిషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. సో దాన్ని బేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఫైనల్ మైనస్ పొటెన్షియల్ అప్పుడు వి ఆఫ్ బి మైనస్ వి ఆఫ్ ఏ. సో దట్ మీన్స్ యూ ఆర్ గెటింగ్ దిస్ వన్ ఈస్ ద రెసిప్రోకల్ మైనస్ కాబట్టి యూ ఆర్ గెటింగ్ మైనస్ వి. సో ఇక్కడ మైనస్ డెల్టా క్యూ వస్తుంది. సో డెల్టా క్యూ వాల్యూ వచ్చేసి మనకు I ఇంటూ డెల్టా టీ. సో దట్ మీన్స్ ద టోటల్ ఫార్ములా విల్ బి మైనస్ I ఇంటూ వి ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ మనకు నెగిటివ్ సైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, జీరో కంటే తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది ఈ యొక్క చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది. సో నెక్స్ట్ వన్, ఎప్పుడైతే ఈ యొక్క ఎనర్జీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తున్నామో కండక్టర్ పైన ఏమవుతుంది, ఇందులో నుండి ఎలక్ట్రాన్స్ అనేవి మనకు మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాయి. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఏమవుతుంది, దాని వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దే ఆర్ ట్రావెలింగ్ విత్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో అక్కడ ఏమవుతుంది, మనకు కైనెటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో మనకు బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా మనకు సిస్టంలో ఉన్న టోటల్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు సమ్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ స్టార్టెడ్ మూవ్మెంట్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనే మూవ్మెంట్ మనకు స్టార్ట్ చేస్తున్నాయో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ మనకు కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకు పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే డెల్టా క్యూ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకు సేమ్ ఉంటుంది. బట్ ఇఫ్ ద పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇది వచ్చేసి మనకు డిక్రీజ్ అవుతుంది, అంటే బోత్ ఆర్ ఆపోజిట్. దట్స్ వై వీఆర్ గెటింగ్ నెగిటివ్ సైన్. సో మనకు వచ్చేసి ఇక్కడ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, డెల్టా క్యూ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ డెల్టా వ్యూ వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ I ఇంటూ వి ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్. దట్ మీన్స్ డెల్టా క్యూ ఈక్వల్స్ టు I ఇంటూ వి ఇంటూ డెల్టా టీ. దట్ ఈస్ ద ఫార్ములా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ వాల్యూ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ టు జీరో. ఎందుకు, ఇక్కడ మనకు ఈ యొక్క వాల్యూ మొత్తం పాజిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ వాల్యూ ఎప్పుడు కూడా మనకు గ్రేటర్ దాన్ టు జీరో అవుతుంది. దట్స్ బై చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీలో ఉన్నటువంటి చేంజ్ అనేది మనకు పాజిటివ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ వన్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఈ యొక్క ఎనర్జీని మనం రిప్రజెంట్ చేస్తున్నాం, ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్. మనం ఒక వర్క్ చేయడానికి మనకి ఎంతైతే ఈ యొక్క అబిలిటీ ఏదైతే అవసరం అవుతుందో దాన్నే మనం ఎనర్జీ అంటున్నాం కాబట్టి ఈ యొక్క ఎనర్జీ అండ్ వర్క్ బోత్ విల్ బి సిమిలర్, రెండు కూడా మనకు సేమ్ అవుతున్నాయి. దట్స్ వై ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ డిసిపేటెడ్ యాజ్ హీట్ ఇన్ ద కండక్టర్ డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ. ఈ యొక్క డెల్టా టీ టైంలో మనకి ఎంత ఎనర్జీ అనేది మనకు కన్వర్ట్ అవుతుంది, ఎంత చేంజ్ అవుతుంది, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, పవర్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద వర్క్ ఈక్వల్స్ టు I ఇంటూ డెల్టా టీ. ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం వర్క్ కన్సిడర్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద పవర్ అంటే ఏంటి, మనకు ద రేట్ ఆఫ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ పవర్. సో దట్ మీన్స్ W/T. సో ఇక్కడ W అంటే ఏం తీసుకుంటాం, dW. దట్ మీన్స్ I ఇంటూ వి ఇంటూ డెల్టా టీ అండ్ చేంజ్ ఇన్ టైమ్ విల్ బి డెల్టా టీ. సో బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద పవర్ విల్ బి I ఇంటూ వి. కరెంట్ని పొటెన్షియల్ రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, పవర్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద పవర్ ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ పవర్ ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ అండ్ బేస్డ్ ఆన్ ద ఓమ్స్ లా, మనం ఓమ్స్ లాని బేస్ చేసుకుని వి వాల్యూని ఏం చేస్తున్నాం, I ఇంటూ ఆర్ అని రాస్తున్నాం. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I అండ్ ద పొటెన్షియల్ వాల్యూ ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్. సో ఈ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, P ఈక్వల్స్ టు వి ప్లేస్లో ఏం రాస్తున్నాం, I ఇంటూ ఆర్ రాస్తున్నాం. సో I ఇంటూ ఆర్ ఇంటూ ఐ. సో I ఇంటూ ఐ బికమ్ I స్క్వేర్. సో పవర్ ఏమవుతుంది మనకు, I స్క్వేర్ ఆర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అనదర్ ఫార్ములా ఫర్ పవర్ బేస్డ్ ఆన్ ది ఓమ్స్ లాని బేస్ చేసుకుని వీ కెన్ డిఫైన్. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, అదర్వైజ్ ఫ్రమ్ దిస్ వన్ ఈ యొక్క వి వాల్యూ కాకుండా మనం ఏం చేస్తున్నాం, I వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో I వాల్యూ ఏమొస్తుంది మనకు, V/R వస్తుంది. సో దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, P ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ ప్లేస్లో V/R రాస్తున్నాం. సో వి ఇంటూ వి స్క్వేర్ ఏమవుతుంది అంటే వి స్క్వేర్. సో వి స్క్వేర్ బై ఆర్.
సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఫార్ములా ఫర్ పవర్. సో మనం ఇక్కడ పవర్కి వచ్చేసి ఏం చేస్తున్నాం, మనం 2 ఫార్ములాస్ని డిరైవ్ చేస్తున్నాం. సో వన్ ఈజ్ పవర్ ఈజ్ I²R, అనదర్ వన్ ఈజ్ P = V²/R. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. These are the different formulas for power existed in the system. సో ఈ పవర్ అనేది మనకి ఏమవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, దట్ మీన్స్ పవర్ V = IR ఓమ్స్ లాని బేస్ చేసుకుని అప్పుడు P = I²R కానీ V²/R కానీ మనకు వస్తుంది. సో ఈ పవర్ అనేది మనకి దేని డిపెండ్ చేస్తుంది అంటే పవర్ లాస్ ఇన్ ఏ కండక్టర్. మనకి ఈ కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో అనేది మనకు ఎంత పవర్ అనేది మనకు లాస్ అవుతుంది, ఆ పవర్ లాస్ అనేది ఈ యొక్క ఫార్ములాస్ అనేది మనకు డిరైవ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ సో దట్ నెక్స్ట్ వన్ ఈజ్ హౌ కెన్ యూ లాస్. ఇక మనకు పవర్ అనేది లాస్ అవుతుంది అంటే ఎలా లాస్ అవుతుంది అంటే దట్ మీన్స్ వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్. మనకు వచ్చేసి ఏమున్నాయి, కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో వెన్ యూ ఆర్ గివింగ్ సమ్ హీట్, దీనికి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, హీట్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం లేదా టెంపరేచర్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఏదైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో దే ఆర్ మూవింగ్ సమ్ విత్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ అవి ఏమవుతున్నాయి, కొలైడ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ కొలైడ్ జరుగుతూ ఉందో ఈ ఆటమ్స్ ఏమవుతుంది, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ యొక్క మనం ఇచ్చిన టెంపరేచర్ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్స్కి ఏదైతే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందో అది ఏమవుతుందంటే ఆటమ్స్కి కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అన్ ఆటమ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఈ యొక్క ఎలక్ట్రాన్కి వచ్చేసి మనం టెంపరేచర్ ఇస్తున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఈ రివాల్యూషన్ అనేది ఫాస్ట్గా రివాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్గా రివాల్వ్ అవుతుంది ఏమవుతుంది, ఈ యొక్క ఆటమ్కి వచ్చేసి సమ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే అదర్ ఆటమ్ కూడా ఏమవుతుంది, ఈ యొక్క ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వీటికి ఎనర్జీ వస్తుంది ఏమవుతుందంటే ఈ యొక్క ఆటమ్స్ అనేది మనకు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుంది ఏమవుతుంది, ఒకదాంతో ఒకటి కొలైడ్ అయిపోయి మనకి ఏమవుతుందంటే హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ హీట్ జనరేట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి హీట్ ఎనర్జీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అదేమవుతుంది, మనకు పవర్ లాస్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మనం వచ్చేసి మనం ప్రీవియస్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నప్పుడు ఏం చేసుకున్నామంటే బై యూజింగ్ ద న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ లాన్ బేస్ చేసుకుని, న్యూటన్స్ కూలింగ్ లాన్ బేస్ చేసుకుని ఎప్పుడైతే ఈ ప్రొడ్యూస్ అవుతుందో హీట్ అనేది మనకేమవుతుంది, వేస్టేజ్గా కన్వర్ట్ అవుతుంది సిస్టమ్ నుంచి. మనం ఇచ్చినట్టు కంప్లీట్ ఎనర్జీ మనకు కంప్లీట్గా ఫాస్ట్ కాకుండా ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఎనర్జీ విల్ బి లాస్, హీట్గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎలక్ట్రిక్ బల్బ్, మనం వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్ ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇందులో వచ్చేసి మనకు వచ్చేసి లైట్ అనేది ఫామ్ అవుతుంది. సో లైట్ ఫామ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మనం ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ నియర్ టు దిస్ వన్, ఈ యొక్క బల్బ్కి మనం నియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సమ్ హీట్ కూడా మనం యొక్క ఫీల్ అవుతాం, హీట్ని కూడా ఫీల్ అవుతాం. దట్ మీన్స్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు టార్గెట్ ఏంటి, లైట్ ఎనర్జీ ఇస్ మన టార్గెట్ ఈ యొక్క బల్బు నుండి. బట్ మనకేమొస్తుంది, ఇక్కడ ఎక్స్ట్రాగా హీట్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ ఏదైతే ఫామ్ అవుతుందో అదనేది ఏమవుతుంది, మనకు లాస్ అవుతున్నాం, ఆ ఎనర్జీని మనం లాస్ అవుతున్నాం. దట్స్ వై దిస్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ హీట్ ఎనర్జీ. ఈ యొక్క హీట్ ఎనర్జీ అనేది మనం పవర్ లాస్గా కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బల్బ్, ఈ యొక్క బల్బు కాకుండా మనం ఏ కండక్టర్ తీసుకున్నప్పటికి కూడా ఈ కండక్టర్ తీసుకున్నప్పుడు పవర్ అనేది మనకు లాస్ అవుతున్నాం కొంచెం, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, పవర్ లాస్ ఇన్ ఏ కండక్టర్ అంటున్నాం. సో ఈ పవర్ లాస్ రావడానికి మనకు రీజన్ ఏంటి, సో మనకి ఇక్కడ ఎనర్జీ రావాలంటే మనకు దానికి సమ్ సోర్స్ అనేది ఉండాలి. సో సోర్స్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే వీఆర్ గివింగ్ సమ్ ఎక్స్టర్నల్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక బ్యాటరీ తీసుకున్నట్లయితే, సో ఆ బ్యాటరీలో మనం ఏం తీసుకుంటాం, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ HCl, H2SO4 ఆర్ ఎనీ అదర్. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వీఆర్ ప్లేసింగ్ 2 నోడ్స్. ఇక్కడ వచ్చేసి మనం 2 నోడ్స్ ప్లేస్ చేస్తున్నాం. వన్ ఈజ్ యానోడ్, అనదర్ వన్ ఈజ్ క్యాథోడ్. సో ఎప్పుడైతే మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని మనం కనెక్ట్ చేస్తున్నాం ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్తో, దీంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏమవుతున్నాయి, మనకు అయాన్స్గా డివైడ్ అవుతున్నాయి. H+ అయాన్స్గా, Cl- అయాన్స్గా డివైడ్ అవుతున్నాయి. సో ఈ అయాన్స్ ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క పాజిటివ్ అయాన్స్ మొత్తం కూడా మనకి ఏమవుతున్నాయి, ఈ యొక్క క్యాథోడ్ దగ్గరికి, ఈ యొక్క నెగిటివ్ అయాన్స్ మొత్తం కూడా యానోడ్ దగ్గరికి ఒకదాంతో ఒకటి ఏమవుతున్నాయి, అట్రాక్ట్ అవుతున్నాయి. సో అక్కడ ఏమవుతుంది, మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో పవర్ జనరేట్ అవుతున్నప్పుడు ఈ యొక్క హీట్ ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మూవ్మెంట్ స్టార్ట్ అవుతూ ఉందో ఎనర్జీ అనేది గెయిన్ అవుతుందో, ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఎనర్జీ గెయిన్ అయినప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా ఆటమ్స్కి సెండ్ అవుతుంది, ఆటమ్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ. సో అప్పుడు ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయి సిస్టంలో అవి ఏమవుతున్నాయి అంటే వైబ్రేట్ అవుతున్నాయి. డ్యూ టు దోస్ వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్ బేస్ చేసుకుని ఏమవుతుంది, మనకు ఈ యొక్క హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ దిస్ వన్. ఈ యొక్క ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఎనర్జీని బేస్ చేసుకుని ఇవనేది మనకు పవర్ సప్లై అనేది జరుగుతుంది. దట్ మీన్స్ ఇన్ ఏ సెల్ మనం ఒక బ్యాటరీ తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ సప్లైస్ యాజ్ పవర్. దీంట్లో ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ అనేది మనకు పవర్గా సప్లై అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్
సో నెక్స్ట్ వన్ ఎక్కడ అప్లై చేస్తాం ఈ యొక్క పవర్ లాస్ అనే దాన్ని. దట్ మీన్స్ అప్లికేషన్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పవర్ స్టేషన్స్ టు హోమ్. సో మన జనరల్ డైలీ మన డొమెస్టిక్ అప్లయన్సెస్ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, పవర్ స్టేషన్ నుంచి మనకి ఈ యొక్క పవర్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో మన హోమ్కి వచ్చేటప్పుడు ఈ యొక్క ఏమవుతుంది, సమ్ డిఫరెంట్ మైల్స్, మనకు సమ్ మైల్స్ అనే డిస్టెన్స్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు పవర్ స్టేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మన హోమ్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనకు డిస్టెన్స్ అనేది రెండింటి మధ్యలో చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. సో ఈ డిస్టెన్స్ ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే మనకి పవర్ లాస్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వీ కెన్ రెడ్యూస్ దిస్ పవర్ లాస్. ఈ పవర్ లాస్ మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. హౌ కెన్ యూ రెడ్యూస్ దిస్ పవర్ లాస్? ఈ పవర్ లాస్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలా రెడ్యూస్ చేస్తాం అనే దానికి మనం ఒక ఫార్ములా డిరైవ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇఫ్ V ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ R అండ్ I కరెంట్ పాస్ త్రూ ఇట్. మనం కండక్టర్ తీసుకున్నప్పుడు లేదా ఈ యొక్క కరెంటింగ్ వైర్స్, పవర్ లైన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక పొటెన్షియల్ అనేది మనకు చేంజ్ అవుతుంది, కన్వర్ట్ అవుతూ ఉంది త్రూ ద R అండ్ I కరెంట్ త్రూ ఇట్. అండ్ దెన్ పవర్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి, V ఇంటూ I. సో నెక్స్ట్ వన్, సో ద పవర్ వేస్టెడ్ ఇన్ ద కనెక్టింగ్ వైర్స్. మనకి పవర్ కనెక్టింగ్ వైర్స్లో మనకు పవర్ అనేది ఎంత వేస్ట్ అవుతుంది. సో ఎంత వేస్ట్ అవుతుంది అంటే మనకు పవర్ ఫార్ములా ఏంటి, I²R లేదా V²/I. సో ఏ ఫార్ములా తీసుకున్నప్పటికీ కూడా మనకి ఏమొస్తుంది, పవర్ ఈక్వల్స్ టు ఇన్ ద కనెక్టింగ్ వైర్స్. కనెక్టింగ్ వైర్లో వచ్చేసి మనకు పవర్ ఎంత వేస్ట్ అవుతుంది అనే దానికి ఫార్ములా ఏంటి, PC = I² × RC. దిస్ ఇస్ ద రెసిస్టివిటీ ఆఫ్ కనెక్టివిటీ. ఈ యొక్క కనెక్టింగ్ వైర్స్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ తీసుకున్నాం. సో మనకు వచ్చేసి I² ఫార్ములా ఏంటి, మనకు జనరల్ ఫార్ములా ఏంటి, పవర్ ఈక్వల్స్ టు V ఇంటూ I. సో దీన్ని బేస్ చేసుకుని I వాల్యూ ఏమొస్తుంది, పవర్ బై వోల్టేజ్, దట్ మీన్స్ P/V. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే PC = P²/V² ఇంటూ RC. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క పవర్ వేస్టేజ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ పైన డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కనెక్టింగ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ కనెక్టింగ్ వైర్స్ యొక్క రెసిస్టెన్స్ మనకు ఏమవుతుంది అంటే లెంత్ని బేస్ చేసుకుని ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఈ యొక్క వాల్యూ అనేది మనకు చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ దిస్ వాల్యూ, ఈ యొక్క పొటెన్షియల్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఈ యొక్క రిలేషన్ ఎలా ఉంది, మనకు ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఫామ్ అవుతుంది. సో ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఫామ్ అవుతుంది అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ దిస్ వన్, ఈ యొక్క పొటెన్షియల్, ఈ యొక్క వేస్టేజ్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే వీ షుడ్ ఇంక్రీజ్ దిస్ పొటెన్షియల్ వాల్యూని. ఈ యొక్క పొటెన్షియల్ వాల్యూ మనం ఇంక్రీజ్ చేయాలి. దట్స్ వై వీఆర్ యూజింగ్ హై పొటెన్షియల్ వోల్టేజ్, హై పొటెన్షియల్ పవర్ని మనం యూజ్ చేస్తున్నాం ఫ్రమ్ ద పవర్ స్టేషన్. పవర్ స్టేషన్ నుంచి మనం ఈ యొక్క హోమ్స్కి కానీ లేదా ఇండస్ట్రీస్కి కానీ మనకి పవర్ పంపించాలి అనుకుంటే ఏం చేస్తున్నాం, హై పొటెన్షియల్ ఉన్నటువంటి పవర్ని పంపిస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్రాబ్లం కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? ఆ ప్రాబ్లం ఏంటి అంటే when we are using this high voltage యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, these connecting wires are existed in the, మనకు వచ్చేసి ఇక్కడ ఏవైతే లివింగ్ హోమ్స్ ఉన్నాయో, మనం వచ్చేసి ఈ పాపులేటెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ పాపులేటెడ్ ఏరియాస్ పై నుండి మనకి కనెక్టింగ్ వైర్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ పాపులేటెడ్ ఈ యొక్క ఏరియాస్ ఉన్నాయో ఏమవుతుంది, ఈ యొక్క పవర్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్, ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ దిస్ వన్, ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పవర్ హై పవర్ ఉన్నటువంటి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఏమవుతుంది, ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే యూస్ఫుల్ కరెంట్ అవుతుందో, యూస్ఫుల్ పవర్ అనేది మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే కన్వర్ట్ చేసేసి మన హోమ్స్కి సెండ్ చేస్తూ ఉంటుంది. సో దట్ మీన్స్ ఈ యొక్క పవర్ స్టేషన్ నుంచి మనకు వచ్చేసి ఏమవుతుంది అంటే హై పవర్ వోల్టేజ్ అనేది మనకు ఎంటర్ అవుతుంది, బట్ త్రూ ద వైర్స్, ఆ వైర్స్ నుంచి మనకు వస్తుంది. బట్ ఈ యొక్క హై పవర్ వోల్టేజ్ మనం హోమ్స్లో యూజ్ చేసుకోలేము కాబట్టి వీఆర్ యూజింగ్ ఎ డివైస్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క హై వోల్టేజ్ని యూజ్ చేసి, హై పవర్ని యూజ్ చేసి రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి, పవర్ వేస్టెడ్ ఇన్ ద కనెక్టింగ్ వైర్స్ ఈజ్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు V². అంటే ఈ యొక్క పొటెన్షియల్ స్క్వేర్కి వచ్చేసి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. టు రెడ్యూస్ PC, ఈ యొక్క మనం పవర్ వేస్టేజ్ రెడ్యూస్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ద హై వోల్టేజ్ యూజ్ చేస్తున్నాం. సో హై వోల్టేజ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క మనకేమవుతుంది, డేంజర్ సైన్ అనేది ఫామ్ అవుతుంది బేస్డ్ ఆన్ దీస్ లొకేషన్స్. మనకు వచ్చేసి ఈ యొక్క పాపులేటెడ్ లొకేషన్స్లో ఇది వచ్చేసి మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో సచ్ వోల్టేజెస్ ఆర్ నాట్ సేఫ్. ఈ వోల్టేజెస్ నాట్ సేఫ్ కాబట్టి వీఆర్ యూజింగ్ ఏ డివైస్ ట్రాన్స్ఫార్మర్. సో మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి ఈ వోల్టేజ్ని మనం డిక్రీజ్ చేస్తున్నాం ఫర్ ద సూటబుల్ ఫర్ యూజ్. మనకి ఎంతవరకు అయితే యూస్ఫుల్ అవుతుందో దాని వరకు మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్